హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక పులిచెర్ల. నేను ఇవాళ మళ్ళీ తాజ్ కృష్ణకి వచ్చానండి. ఇవాళ డిజైర్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందనమాట. నేను పోస్ట్ చేసే టైంకి అయితే నెక్స్ట్ 2 days 20 and 21 2 రోజులు ఉంటుంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇది ఎంట్రన్స్ అండి. ఈసారి ఏంటంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్. ఇదంతా కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ ఇదే వేలో ముందుకు వస్తే ఈ ఎంట్రీ, ఇది ఇంకో ఎంట్రీ అనమాట. ఇక్కడ ఇంకా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. మొత్తం 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఫస్ట్ రైట్ సైడ్ వెళ్ళాక మళ్ళీ మనం బయటకు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ ఫస్ట్ రైట్ సైడ్లో మేము వెళ్ళిన షాప్ ఇదేనండి. ఈ శారీ చూసారా, నయనతార అంబానీ వెడ్డింగ్స్కి వేసుకున్నారు కదా, సేమ్ అదే శారీ అనమాట. ప్యూర్ సిల్క్, చాలా బాగుంది. ఇది మంచి లైట్ కలర్, బేజ్ కలర్ వచ్చి గోల్డ్ కలర్ బ్లౌజ్తో పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఈ స్టాల్లో టిష్యూ శారీస్ చాలా బాగున్నాయి. మొత్తం గోల్డ్లో ఉన్నాయి. జాన్వీ కపూర్ వేసుకున్న సేమ్ అలాంటి శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫ్యాబ్రిక్ అవన్నీ కూడా చాలా బాగుంది. ఈ స్టాల్లో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. కలర్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పేస్టల్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ టిష్యూ క్వాలిటీ అదంతా మాత్రం చాలా బాగుంది. మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి చూడండి. ఈ స్టాల్లో మొత్తం జాన్వీ కపూర్ వేసుకున్న శారీ అయితే ఎగ్జాక్ట్గా ఒక 2-3 పీసెస్ అయితే ఉన్నాయండి. వీటికి బ్లౌజెస్ కూడా చాలా రిచ్గా వచ్చాయి. బ్రొకేడ్ వచ్చేసి నేను ముందు వీడియోస్లో చూపిస్తాను. ఇదైతే సేమ్ ఎగ్జాక్ట్ అదే శారీ అండి, నయనతార గారు వేసుకున్న శారీ అనమాట. అండ్ దీంట్లోనే ఇంకొకటి గోల్డ్ టిష్యూ శారీ ఉంది, లేస్ వచ్చి. ఇది కూడా చాలా బాగుంది అనమాట. ఒకసారి మేము కూడా ట్రై చేసాము ఈ శారీ అయితే చూసి. మా కజిన్ యాక్చువల్గా తనకి గోల్డ్ శారీ కావాలని అడుగుతుంది అనమాట. సో మేము అది చూస్తున్నాం, అది ఎలా ఉంటుందని. మేము డిజైన్ చేయాలన్నా తీసుకొని లేస్ వేసేసరికి అలానే అంతే అవుతుంది మనకు కూడా. సో ఇక్కడ ప్రైజెస్ అయితే అవి 8,000 అలా చెప్పారు. ఇంకొన్ని అయితే 6,000 అలా ఉన్నాయి. ఈ టిష్యూ శారీస్ ఇవి మాత్రం 8,500 ఆ రేంజ్లోనే ఉన్నాయండి. ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ శారీస్. ఇదైతే గోల్డ్ శారీ, ఒకసారి ట్రై అయితే చేస్తున్నాం మేము, ఎలా ఉంటుందా అని. మాకైతే నచ్చింది ఈ శారీ. మా కజిన్కి కూడా నచ్చుతుందా అన్నట్టే చూసాము. బట్ మళ్ళీ ఎందుకు డౌట్లే అన్నట్టు మేమైతే తీసుకోలేదు. బట్ ఆప్షన్ అయితే బాగుందన్నమాట. ఇది లేస్ కూడా మంచి క్వాలిటీగా బాగుందన్నమాట. దీనికి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. చూడడానికి కొంచెం బ్రౌన్ కలర్ లాగా అనిపించింది, బట్ బాగుందన్నమాట. ఇది కూడా నాకైతే ఈ సిల్క్ శారీ అయితే చాలా నచ్చింది. ఇది ప్యూర్ సిల్క్ అంటండి. అండ్ ఇందాక చూసిన గోల్డ్ శారీ ఇదైతే తను వేసుకొని చూపిస్తుంది. లేస్ కూడా మంచి క్వాలిటీ అండ్ శారీ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. దీనికైతే నార్మల్ బ్రోకేడ్ అలా అయితే ఏం రాలేదు. అండ్ ఇంకో టిష్యూ శారీకి అయితే ఇలా బ్రోకేడ్ బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. కానీ దీంట్లోనే ఇంకో కలర్ ఆప్షన్ ఉందన్నమాట, రెడ్ కలర్ది. అది కూడా చూపించారు, దానిది కూడా బ్రోకేడ్ బాగుంది. ఇది ఆ రెడ్ కలర్ శారీ. అండ్ ఇక్కడ ఇంకా హాఫ్ శారీస్ ఉన్నాయండి. ఇది చూసారు కదా, అదితి రావు వేసుకున్నారు కదా తన మ్యారేజ్కి, అలానే ఉందండి. బట్ ఓనీ మాత్రం ఇలా ఇంకో కలర్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. దానికి కూడా లేస్ వచ్చి అండ్ గోల్డ్ కలర్ సెమీ స్టిచ్డ్ అండి. కింద బ్లౌజ్ మాత్రం మనం స్టిచ్ చేయించుకోవాలి, వర్క్ వచ్చింది. అండ్ ఇది నెక్స్ట్ స్టాల్ అండి. నేను ఎన్ని ఎగ్జిబిషన్స్కి వెళ్ళాను కదా ఇప్పటికీ, ఎక్కడ కూడా నాకు కిడ్స్ స్టాల్ అనేది కనిపించలేదు. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్స్లో అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. క్వాలిటీ బాగుంది. అండ్ స్టిచ్చింగ్ అయితే డబల్ లైనింగ్ వేసి అసలు పిల్లలకి ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా అసలు చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఈ చికెన్ కర్రీ ఫ్రాక్ చాలా బాగుంది. నెక్స్ట్ డయబుల్. ఇది ఓకే, ఇది మీ చేంజ్ అవ్వదా గోల్డ్ది? గోల్డ్ కూడా మీకు అదే కలర్ చేంజ్ అయిపోతుంది. ఓకే, అంటే మీకు బోర్ కొట్టినప్పుడు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మంచి ఆప్షన్ అది. మీరు కింద చూసిన నెక్స్ట్ నా స్టూడియోలో ఉండే ఎక్స్క్లూజివ్ థింగ్ బాయ్స్ కలెక్షన్ కుర్తీస్. బాయ్స్ కుర్తాస్ చూడండి, అన్ని మన కస్టమైజేషన్ ప్రింట్స్, యూనిక్ ప్రింట్స్. నెక్స్ట్ వీటిల్లో సింగిల్ కలర్స్ అయి ఉంటాయి. ఓకే, ఇంకో కలర్ అంటే మనం యూనిక్ పీసెస్, సైజెస్ కస్టమైజేషన్స్. ఓకే, అట్లా చిన్నపిల్లల అబ్బాయిలకి మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నాయండి కుర్తాస్లో. ఇలాంటివి ఎక్కడ బయట మనకు అంత ఈజీగా దొరకవు కదా. నార్మల్ ఎప్పుడు మాన్యవార్లో దొరికే కుర్తాస్ లాంటివి ఉంటాయి కదా, బట్ ఇవి చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ ఈ డ్రెస్ అయితే పెద్దవాళ్ళ కోసం చేసిందనమాట. టిష్యూ ఫ్యాబ్రిక్ వచ్చి ఇది కూడా బాగుంది. ట్విన్నింగ్ లాగా బేబీకి కూడా చేసిస్తారంట. మొత్తం ఫ్యామిలీకి అలా కస్టమైజ్ చేస్తారు. ఇదైతే ప్యూర్ పెన్ కలంకారీ అండి, చాలా బాగుంది. నాకైతే కలర్ కాంబినేషన్
పైన బ్లౌజ్ పార్ట్ కూడా చాలా ప్యూర్ టిష్యూ అండి, కోటా ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉందన్నమాట. స్టిచ్చింగ్ మాత్రం చాలా బాగుందండి, నేను చూసాను కదా దగ్గర నుంచి. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళకి కాంటాక్ట్ చేయండి, మంచిగా కస్టమైజ్ చేసిస్తారు మీకు. అండ్ నాకు ఈ పీస్ మాత్రం చాలా నచ్చింది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. మంచి ప్యారెట్ ప్రింట్ వచ్చి అంటే కింద ఎక్స్ట్రా ఇలా కూడా స్టిచ్ చేసి ఇస్తున్నారనమాట. పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక కూడా ఇంకా లెంత్ కోసం. అండ్ పైన కూడా వర్క్ అనేది చాలా బాగుంది. పైన ఓవర్ కోట్ అక్కర్లేదు అనుకుంటే ఇలా ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు పిల్లలు అది తీసేసి. ఎందుకంటే అలా వాళ్ళు డిజైన్ చేయడం కూడా అలానే చేశారు, చిన్న స్లీవ్స్ లాగా పెట్టేసి. అండ్ ఖర్చు కూడా చాలా ఎక్కువ పెట్టారండి బ్లౌజ్కి. పిల్లలు పెద్దగా అయ్యే కొద్ది మనం తీసేసుకుంటుండొచ్చు కదా. అండ్ డబల్ లైనింగే అండి ఇది కూడా, సో చాలా కంఫర్ట్ ఉంటుంది వాళ్ళకి. బ్యాక్ సైడ్ కూడా మంచి డిజైన్ వచ్చింది. అండ్ ఈ డ్రెస్ చూసారు అసలు ఎంత క్యూట్గా ఉందో. ఈ మంచి గ్రీన్ కలర్, లైట్ పేస్టల్ కలర్ వచ్చేసి చాలా క్యూట్గా ఉంది. ఇది చిన్నపిల్లలకి అండి, అంటే బిలో 1 year వాళ్ళు ఉంటారు కదా, బిలో 1 year వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంది. అండ్ ఇది ఒకటి బెనారస్ దుపట్టా, ఈ హాఫ్ శారీకి డిజైన్ చేశారంట వీళ్ళు. అసలు ఇదైతే ఎంత రిచ్గా, ఎంత రాయల్గా ఉందో. అసలు వర్క్ కూడా అంత క్వాలిటీ చాలా బాగుంది అసలు. మంచి గ్రీన్ కలర్కి పైన ఆఫ్ వైట్ బేజ్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు, దానికి కింద ఆ బెనారస్ దుపట్టా ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఇది కూడా ప్యూర్ పెన్ కలంకారీ అనండి. అసలు ఈ లైలాక్కి ఎల్లో షేడ్ వచ్చి అసలు చాలా బాగుంది. కింద పెన్ కలంకారీ పెయింట్ మొత్తం ఫారెస్ట్ డిజైన్ అలా వచ్చిందండి. అండ్ దుపట్టా ఎంత బాగా, ఎంత ప్లానింగ్తో ఇచ్చారంటే మొత్తం ఫారెస్ట్లో కృష్ణుడు రాధా కూర్చున్న అదనమాట. అండ్ దీనికి కూడా వర్క్ చేసిన స్కాలప్ బార్డర్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది ఇది. అసలు పెన్ కలంకారీ అందం అంతా హ్యాండ్ పెయింట్లోనే ఉంటుంది కదా, ఎంత బాగా చేస్తారో. అండ్ ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నారనమాట. ఫారెస్ట్లో రాధాకృష్ణులు కూర్చున్న డిజైన్ అనమాట. మొత్తం చాలా బాగుంది. మొత్తం దుపట్టాకంతా అదే వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ మాత్రం. ఇది మాత్రం ప్యూర్ పెన్ కలంకారీ అండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. దీంట్లో వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, ఇలా హాఫ్ శారీస్ ఉన్నాయి అన్నమాట. లెహెంగాస్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇది ఒక హాఫ్ శారీ అండి, ఇది కూడా బాగుంది. అండ్ ఈ ఆరెంజ్ది కూడా చాలా బాగుంది. ఇది ఫుల్ స్లీవ్స్ వచ్చేసి అండ్ సేమ్ బార్డర్కి కూడా డిజైన్ వచ్చి హ్యాండ్ వర్కేనండి, అది కూడా చాలా బాగుంది. ఇది కూడా మంచి బ్రైట్ కలర్ కదా, ఎవరికైనా సెట్ అవుతుంది ట్రై చేయాలనుకుంటే. ఈ పెన్ కలంకారీ మధ్య చాలా రోజుల నుంచి ట్రెండింగ్లోనే ఉంది కదా, బట్ ఇంకా ఇది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయితే అవ్వలేదు. బాగుందండి ఇది కూడా. బ్యాక్ కూడా ఎంత డీటెయిలింగ్గా వర్క్ అదంతా చాలా బాగుంది. అండ్ ఇది చిన్నపిల్లల క్యూట్ షరారా సెట్, ఇది కూడా చాలా బాగుంది అసలు. అండ్ ఇంకొకటి ఫ్రాక్ అండి, అసలు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ప్రేక్షకు తీసుకుందాం అనుకున్నాను, బట్ సైజ్ అవైలబిలిటీ లేదు, కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో నేను ఏదైతే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మంచి ప్యారెట్స్ వచ్చేసి చాలా బాగుంది ఇది కూడా. దీనిపైన కోట్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందాక గ్రీన్ అండ్ బ్లూ చూసాం కదా, సేమ్ అదే ప్యాటర్న్ అనమాట ఇది కూడా, బట్ డిఫరెంట్ కలర్ అనమాట. చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇదైతే ఎంత క్యూట్గా ఉందో ఈ ఫ్రాక్. మొత్తం స్లీవ్స్ అలా వచ్చేసి ఆ డ్రెస్ అయితే చూపించమన్నాను, ఎందుకంటే వాళ్ళ స్టిచ్చింగ్ది బాగుందన్నమాట. ఇదైతే చికెన్ కర్రీ హాఫ్ శారీ అండి. అండ్ ఇదైతే మొత్తం థ్రెడ్ వర్క్ అంట పైన డిజైన్ వచ్చేసి. అండ్ ఎంత డీటెయిలింగ్ చూడండి, ఎంత నీట్గా ఉందో కదా స్టిచ్చింగ్ అయితే. ఆ చుట్టూ అదంత కరెక్ట్గా అన్నీ ఈక్వల్గా పెట్టేసి అసలు చూడండి. లోపల స్టిచ్చింగ్ కూడా డబల్ లైనింగ్ వచ్చింది, పిల్లలకి గుచ్చుకుంటుంది అన్న ఆప్షనే లేదనమాట. అసలు అంత నీట్గా ఉంది. అండ్ బయట కూడా అసలు అది ఫోల్డ్ చేసి లోపలికి కుట్టేశారు కాబట్టి అస్సలు డిస్కంఫర్ట్ ఉండదు పిల్లలకి వేసుకున్నా కానీ. అండ్ ఇది కూడా వాళ్ళే డిజైన్ చేశారండి. మెటీరియల్స్ మాత్రం చాలా సాఫ్ట్గా, క్వాలిటీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మొత్తం క్లాత్, స్టిచ్చింగ్, ఫ్యాబ్రిక్ అన్నీ వాళ్ళే మొత్తం చూసుకొని మనం కలర్ ఆప్షన్స్ ఇస్తే వాళ్ళే కస్టమైజ్ చేస్తారండి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది వీళ్ళ ఫినిషింగ్ ఇదంతా. ఒకసారి చూడండి, వాళ్ళు ఇన్స్టాలో ఆర్డర్స్ తీసుకుంటారంట, బొటిక్ లేదు వీళ్ళకి ఇన్స్టాలో. అండ్ ఇలా ఎగ్జిబిషన్లో ఓన్లీ డిజైర్ ఎగ్జిబిషన్స్లోనే ఉందండి వీళ్ళ స్టాల్, ఇంకా మిగిలిన ఎక్కడా లేదనమాట. అండ్ మీకు ఎవరికైనా కావాలంటే చూడండి, చాలా బాగున్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మాత్రం. అండ్ బాయ్స్కి మెయిన్గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కుర్తాస్లో.
అండ్ మంగళగిరి మీద కూడా ఇలా ఫ్రాక్ లాగా ఉందన్నమాట. ఇది పిచ్ వై ప్రింట్ వచ్చి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ డ్రెస్. అండ్ ఇది ఒక జార్జెట్ డ్రెస్ అండి. పైన పెన్ కలంకారీ వచ్చేసి కిందంతా జార్జెట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. గేరా కూడా చాలా ఉందండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇంకా మంచి ఫ్లోయీ ఫ్యాబ్రిక్. అండ్ పైన పెన్ కలంకారీ అనమాట, ప్యూర్ అది. ఫుల్ స్లీవ్స్ వచ్చేసాయి. ఇది కూడా చాలా బాగుంది దుపట్టా వచ్చి. ఇది చూడండి అబ్బాయిలది, ఇది ఎంత క్యూట్గా ఉందో కదా అసలు ఈ కుర్తా అండ్ సెట్ మాత్రం. ఇలా ప్రింట్ వచ్చేసి అండ్ దానికి కాంట్రాస్ట్ బాటమ్ కూడా వచ్చింది కదా, ఇది కూడా చాలా బాగుంది బాయ్స్కి. అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్నపిల్లలది ఇలానే వెస్ట్రన్ డ్రెస్సెస్ది స్టాల్ ఉందండి. ఇక్కడ డ్రెస్సెస్ మాత్రం చాలా బాగుంది. మోడల్స్ అయితే మనం H&M అండ్ జారాలో ఇలా చూస్తాం కదా, అవే మోడల్స్. బట్ క్వాలిటీ మాత్రం వాటి క్వాలిటీ కాదండి, చాలా బాగుంది. ఇది టర్కీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారంట వీళ్ళు. బాగుందన్నమాట క్వాలిటీ అదంతా చాలా బాగున్నాయి. అండ్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మంచి బ్రౌన్ కలర్ అండ్ పేస్టల్ కలర్స్లో అండ్ వింటర్కి అప్రోప్రియేట్గా ఉన్నాయన్నమాట. మొత్తం వులెన్లా వచ్చేసి ఇవి చాలా బాగున్నాయి డ్రెస్సెస్. ఇంత క్యూట్గా ఉన్నాయో ఇవైతే. నేను ఇక్కడ నుంచి అయితే ప్రేక్షకు ఒక డ్రెస్ తీసుకున్నానండి. బ్రౌన్ కలర్ది కూడా చాలా బాగుంది. అంటే అన్నీ బాగున్నాయండి ఇక్కడ. మొత్తం బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి ఉన్నాయి. అండ్ టాప్స్ ఉన్నాయి, ఇలా ఫ్రాక్స్ ఉన్నాయి అన్నమాట. ఈ కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర. అసలు నాకైతే బాగా నచ్చింది అనమాట. అంటే బయట స్టోర్స్లో కంటే నాకు క్వాలిటీ అండ్ కలెక్షన్ అయితే బాగుంది. ఇలాంటి పార్టీ వేర్వి కూడా బాగున్నాయి కదా. నెట్ అదే ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీ ఉందండి. ఈ మధ్య నేను ఆల్రెడీ చూశాను కదా ప్రేక్షకి బర్త్డే షాపింగ్ అప్పుడు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా కానీ ఆ నెట్ క్వాలిటీ అనేది చాలా చీప్గా ఉన్నాయన్నమాట. బట్ ఇది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇవన్నీ కొంచెం పార్టీ థీమ్స్లో ఉన్నాయి. అండ్ ఈ ఫ్రాక్స్ చూడండి, కొన్ని అయితే కొరియన్ స్టైల్ లాగా కూడా ఉన్నాయన్నమాట. బాగున్నాయి క్యూట్గా. అండ్ ఇది కూడా బాగుందన్నమాట. ఇవన్నీ కొంచెం వింటర్ వేర్లా ఉన్నాయండి. అండ్ థిక్నెస్ కూడా అలానే ఉంది ఫ్యాబ్రిక్ది. సో బాగుందన్నమాట. ఇవన్నీ కొంచెం కొరియన్ స్టైల్ అలాంటివి కాబట్టి చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి. మోస్ట్లీ ఇక్కడైతే నాకు ఎక్కువ బ్రౌన్ కలరే కనిపించాయి అవి, బట్ బాగున్నాయి అన్నమాట కలర్. ఈ ఫ్రాక్ కూడా బాగుంది. డీటెయిలింగ్ అవన్నీ చాలా నీట్గా ఉన్నాయన్నమాట. ఇది ఇంకొకటి స్లీవ్స్ కానీ డిఫరెంట్గా వచ్చి ఇలాంటి మోడల్ మనం చాలానే చూస్తాము ఫస్ట్ క్రైలో వాటిల్లో. బట్ ఇది మాత్రం చాలా బాగుందండి. ఈ స్లీవ్ ఇదైతే ప్యూర్ లెదర్ అనమాట, బ్లాక్ది. ఇక్కడైతే చాలా బాగుంది. ఇదైతే 4000 అలా చెప్పారు. డ్రెస్ కాస్ట్లు కూడా కొన్ని అయితే ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. ఇప్పుడు లెదర్ అలాంటివి అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బట్ మిగిలినవి ఇదైతే 2000 3000 అలా చెప్పారు. మిగిలిన డైలీ వేర్ ఫ్రాక్స్ మాత్రం అరౌండ్ 1500 1200 ఆ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయండి. నాకైతే కొంచెం రీజనబుల్గానే అనిపించాయి ఆ క్వాలిటీకి. ఇలాంటి కొన్ని మినీ పార్టీ వేర్ ఫ్రాక్స్ అలా ఉన్నాయి. ఇదైతే యూనికార్న్ డిజైన్ వచ్చి నెట్ అది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇలా కొన్ని ఇమిటేషన్ అంటే బ్రాండెడ్వి ఉంటాయి కదా, డియోర్ అండ్ గూచి స్టైల్లా ఉన్నాయండి. అండ్ ఇవన్నీ టాప్స్ అనమాట ఇటు సైడ్. ఇది వచ్చేసి కార్డ్ సెట్ లాగా. నాకు ఇది చాలా బాగా నచ్చింది. మంచి బేజ్ కలర్ అండ్ వైట్ కదా, అసలు చాలా బాగుంది ఇదైతే. ఇది వచ్చేసి 2000 ఆర్ 4000 అట్లా చెప్పారండి ప్రైస్ మాత్రం. ఎందుకంటే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అది వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. అండ్ ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో, కొరియన్ స్టైల్ లాగా. అసలు నాకు ఇది బాగా నచ్చింది. బట్ ఇంకొకసారి ఏంటంటే కొరియన్ వాళ్ళ యూనిఫామ్ లాగా, స్కూల్ యూనిఫామ్ లాగా కూడా అనిపించింది. సో ఆ కన్ఫ్యూజన్లో ఇంకా అదైతే తీసుకోలేదు. బట్ ఇంకొక ఫ్రాక్ అయితే తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా చూడండి మన ఎథ్నిక్ వేర్లా ఉంది, బట్ ఎథ్నిక్ కాదు. ధోతి స్టైల్లో వచ్చిందనమాట బాటమ్. అండ్ పైన కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇది కాటన్ కాదండి, అదొక్కడే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంది. బట్ మిగతా అన్ని కాటన్ అండ్ బాగున్నాయి అనమాట ఇక్కడ ఈ ఫ్రాక్స్ మాత్రం. ఇవన్నీ జీన్స్ మీద టాప్స్ అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి క్యూట్గా, పిల్లలకి బాగా నచ్చుతాయి అన్నమాట. ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిజైన్ వచ్చేసి అండ్ పర్ల్స్ డీటెయిలింగ్ కానీ, బౌ కానీ, ఇట్లా గర్ల్స్కి నచ్చే కాన్సెప్టే ఉంది మొత్తం. ఇలా హార్ట్స్ వచ్చేసి బాగున్నాయి అన్నమాట. ఈ స్వెట్ షర్ట్ కూడా చాలా బాగుంది. మష్రూమ్ డిజైన్ వచ్చి బ్రౌన్ కలర్ది. ఫస్ట్ టైం ఇది కూడా వేరే ఎక్కడ కనపడదు, ఇక్కడే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక స్టాల్ అనమాట. శారీస్ ఇక్కడ చాలా బాగున్నాయండి. రా మ్యాంగో స్టైల్ ఇవి. మష్రూమ్ సిల్క్ సమ్ ఫ్యాబ్రిక్, రా మ్యాంగో కాదు బట్ అందులో అలాంటి స్టైలే అనమాట.
కలర్ కాంబినేషన్స్ కలర్ చాలా ఉన్నాయండి ఇక్కడ. మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి. డార్క్ ఈ ఆరెంజ్ చూడండి ఎంత బాగుందో కదా. అండ్ ఈ బ్లాక్లో ఉన్నాయి అండ్ మంచి రెడ్ కలర్ కూడా ఉందండి. బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది అండ్ పళ్ళు కూడా మంచిగా ఉంది. ఈ పర్పుల్ది కానీ లైట్ ఇది గ్రే కలర్ ఇక్కడ కూడా బాగున్నాయండి శారీస్ మంచిగా. ఇవి ప్రైస్ వచ్చేసి 8,800 అలా చెప్పారు. అండ్ ఈ పర్పుల్ది కూడా చాలా బాగుంది కదా. అండ్ ఇది ఒక లైట్ కలర్ పేస్టల్ కలర్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ కూడా శారీస్. మంచి కలర్స్ కూడా ఉన్నాయి. పేస్టల్ కలర్స్ ఉన్నాయి అండ్ మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి. ఇవైతే రా మ్యాంగో అయితే కాదండి, ఎందుకంటే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రము. కొంచెం చూడడానికి మాత్రం రా మ్యాంగో వాటిలాగానే ఉన్నాయి. క్వాలిటీ అయితే బాగానే ఉందండి. మంచిగా ఏదైనా పార్టీస్ కలర్ వేసుకోవచ్చు. బ్రైట్ కలర్స్ మంచిగా ఉన్నాయన్నమాట. ఈ రెడ్ కలర్ది కూడా చాలా బాగుంది. రోజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి వాటిపైన అండ్ మంచి పేస్టల్ కలర్స్లో కూడా ఉన్నాయి. అండ్ బెనారస్ అవి కూడా ఉన్నాయండి వీటి దగ్గర. ఇవైతే ప్యారెట్స్ వచ్చున్నాయి. దీంట్లోనే ఇంకో కలర్ కూడా ఉంది రెడ్ కలర్, బాగున్నాయి అన్నమాట ఇది కూడా. అండ్ ఇవన్నీ కొంచెం బెనారస్ శారీస్ ఉంటాయి కదా ఆ మోడల్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ ఉన్నాయండి. ఇక్కడ నేను చూసింది మాత్రం 8,000 అలా ఉన్నాయి వాళ్ళు చెప్పడం అయితే. మనం ఏమైనా నెగోషియేట్ చేస్తే ఏమైనా తగ్గొచ్చేమో. మనమైతే ట్రై చేయాలండి నెగోషియేట్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు చాలా కొంచెం ఎక్కువే చెప్తారు ఫస్ట్. ఈ 2 శారీస్ కూడా బాగున్నాయి, టిష్యూ అనమాట ఇవి. మీరు కనుక ఏమైనా నచ్చితే ఫస్ట్ కొంచెం బార్గెన్ చేయడానికి అయితే ట్రై చేయండి. కొంతమంది అయితే ఇస్తారు, ఇంకా కొంతమంది అయితే ఎంత చెప్పినా వినరు అనమాట. సో ఇంకా అలా ఏం ఫోర్స్ చేయలేము కదా. అండ్ ఇవైతే కొంచెం ఫ్యాన్సీ శారీస్ హ్యాండ్ వర్క్ వచ్చిన డిజైన్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. మంచి ఆరెంజ్ కలర్ కూడా ఉంది దీంట్లో. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి 7,000 అలా చెప్పారండి. మంచి కలర్స్లో బాగున్నాయి శారీస్. ఇదైతే బెనారస్ ఆర్గన్జా వచ్చేసింది అండ్ ఇది లేస్ వచ్చేసి ఈ శారీ కూడా బాగుంది. నేను ప్రైస్ రేంజ్ అడుగుదామంటే వాళ్ళు కొంచెం బిజీగా ఉండి ఇంకా చెప్పలేదన్నమాట. సో నేను లైట్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుందన్నమాట. కొంచెం డీసెంట్గా కొంచెం డిజైనర్ వేర్ లాగా ఉంది. బాగున్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర కలెక్షన్స్ ఇవన్నీ అయితే. అండ్ వీళ్ళదైతే ఇదైతే ఇంకొక స్టాల్లో అండి శారీ. ఇదైతే కోరా అనమాట, ఆర్గన్జా టైప్ ఉంది అండ్ పైన మొత్తం యాప్లిక్ వర్క్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది, యూనిక్గా డిజైనర్. ఇవైతే టిష్యూ శారీస్ అండి. దీనికి ఏమైనా ఎక్స్ట్రా లేస్ వేసి అలా ఏమైనా కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు. ఇవి అయితే మనం సేఫ్టీ పిన్స్లో చూసాం కదా అలాంటి శారీస్. బట్ ఇక్కడ వీళ్ళైతే కొంచెం ఎక్స్పెన్సివ్ చెప్పారు, 4,000 చెప్పారు. అండ్ ఈ యాప్లిక్ వర్క్ వచ్చిన శారీస్ అయితే మాత్రం 10 to 12 ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయండి. వీళ్ళ దగ్గర కూడా కలెక్షన్ బాగానే ఉందండి. మోస్ట్లీ ఇలా హ్యాండ్ వర్క్ వచ్చిన శారీసే ఉన్నాయన్నమాట. మొత్తం వర్క్ వచ్చిన శారీస్ నెట్ మీద అలా. ఇవైతే విత్ బ్లౌజ్ అండి. ఇది కూడా టిష్యూ శారీ, చాలా బాగుంది ఇది కూడా. అండ్ దీంట్లోనే ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉందన్నారు. అది పర్పుల్ వచ్చి లైట్ గోల్డ్ అలా వచ్చిందనమాట. అది కూడా బాగుంది. అండ్ ఇవన్నీ ఇక్కడ హ్యాండ్ వర్క్ చేసిన శారీస్ అనమాట. అది ఎంబ్రాయిడర్డ్ శారీస్. ఇవి కూడా 12,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయండి, 12 to 14 అలా. ఈ స్టాల్లో నాకు కొంచెం ప్రైసెస్ ఎక్స్పెన్సివ్ అనిపించాయి అండ్ తను కూడా కొంచెం రూడ్గా అనిపించింది. ఎందుకంటే ఇవే శారీస్ మనకి వేరే స్టాల్స్లలో ఇంకా కొంచెం రీజనబుల్ ప్రైస్కే ఉన్నాయి. ఇవన్నీ కొన్ని అయితే నెట్ మీద ఇలా వర్క్ వచ్చిన శారీస్ అండి. ఎవరికైనా ఇలాంటివి నచ్చితే ప్రిఫర్ చేయొచ్చు. బట్ నేను ఇలాంటివి అయితే ట్రై చేయలేను అసలు. ఇలా వర్క్ వచ్చిన శారీసేనండి. మొత్తం ఇవి హ్యాండ్ వర్కేనంట. మొత్తం నెట్ మీద ఉన్నాయి అండ్ కొన్ని ఇలా క్రష్డ్ మెటీరియల్ అండ్ కొన్ని ఆర్గాన్జా మీద కూడా ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. అండ్ ఇది కూడా వచ్చేసి జామ్దాని శారీస్ అండి. లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, సేమ్ ఇవే ఆల్ ఓవర్ జామ్దాని అయితే 1 lakh చెప్పారు. అండ్ ఆ రెడ్ శారీ వచ్చేసి 28 అరౌండ్ అలా చెప్పారండి. ఇవైతే కాటన్ శారీస్. ఇవి వచ్చేసి 3,500 అలా చెప్పారు. అండ్ ఇవైతే మల్ కాటన్ అనమాట. ఇవి కూడా చాలా సాఫ్ట్గా బాగుంది క్వాలిటీ మాత్రం ఈ శారీస్. జామ్దానివి ఇవి మస్లిన్ సిల్క్ ఇలా ఉంటాయి, మల్ కాటన్లో ఉంటాయి. ఇవైతే టస్సర్ అండి, కలకత్తా వాళ్ళ శారీస్. అండ్ బాడీలో హ్యాండ్ పెయింట్ అనమాట మొత్తం వచ్చేసి. అండ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. ఈ పళ్ళు మీద ఈ హ్యాండ్ పెయింట్ చాలా బాగుంది కదా. ఇలా లేడీస్ పిక్చర్స్ వేసి ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా జామ్దాని అనమాట, మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఇవన్నీ చాలా బాగుంది. ఈ గ్రీన్ది అయితే మాకు చాలా నచ్చింది అనమాట. మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇది ప్యూర్ మస్లిన్ సిల్క్ మీద జామ్దాని డిజైన్ అండి. ఈ శారీ మాత్రం చాలా నచ్చింది మా అందరికీ.
ఇదైతే ఒకసారి అయితే ట్రై చేసి చూసాము మేమైతే ఎలా ఉంటుందో అని. ఈ కలర్ కూడా చాలా అంటే ఎప్పుడు చూసే కలరే, బట్ ఈ ఎందుకో ఈ ఫ్యాబ్రిక్ మీద ఆ కలర్ చాలా బాగుందనమాట. అండ్ దీంట్లోనే చాలా కలర్ ఆప్షన్స్ కూడా చూపించారు ఇలా పేస్టల్ కలర్స్లో. అండ్ ఈ బ్లూది కూడా బాగుంది. అండ్ ఈ మెరూన్ది కూడా, ఇది వచ్చేసి స్కిన్ కలర్ అండి. ఇది కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మనకి ఆ డిజైన్ ఫ్యాబ్రిక్స్ మీద కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ అవ్వవు కదా. సో మాకు ఆ గ్రీన్ అండ్ కొన్ని కలర్స్ అయితే బాగా అనిపించాయి, బట్ ఆ స్కిన్ కలర్ అవి అంత అనిపించలేదన్నమాట. ఈ మెరూన్ది కూడా బాగుంది అనమాట. మెరూన్ది బాగుంది, ఈ బ్లూది కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. కొన్ని పింక్ కలర్స్, ఇవి కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. మంచి కలర్సే ఉన్నాయి, పేస్టల్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. చూడ్డానికి కూడా చాలా బాగుంది అనమాట డిజైన్ ఇవన్నీ కూడా. ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి, మొత్తం ఫ్లోరల్ వచ్చేసి డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు. అండ్ ఇది కూడా బాగుంది కలర్, ఇది కూడా మాకు నచ్చింది అనమాట. ఎంత సింపుల్గా ఎలిగెంట్గా ఉందో కదా, అసలు ఎంత బాగుందో ఇదైతే మాత్రం. అండ్ మాకు ఆ గ్రీన్ కలర్ది కూడా చాలా నచ్చిందండి. వీళ్ళు ప్రైస్ చెప్పడం అయితే 9,000 అలా చెప్తున్నారు. మనం కొంచెం బార్గెన్ చేసి నెగోషియేట్ చేస్తే మనకు తగ్గిస్తున్నారండి. అరౌండ్ 6,500 అలా అయితే ఇస్తున్నారు. మేము ఆ గ్రీన్ శారీ అయితే తీసుకున్నాము, మాకైతే 6,500 పడింది. మా అత్త మా కజిన్ కోసం తీసుకుందనమాట. అండ్ దీంట్లోనే ఇంకా కలర్స్ చూస్తున్నాము, ఒకసారి అయితే వేసుకొని చూద్దామని అయితే ట్రై చేస్తున్నామండి. ఈ కలర్ అయితే చాలా బాగుంది, ఎవరికైనా సెట్ అవుతుంది. కొంచెం మనం సెల్ఫ్ అయినా వేసుకోవచ్చు, మంచి ఇక రా సిల్క్లో అలా తీసుకొని స్టిచ్ చేయించుకున్నా బాగుంటుందండి. లేదంటే ఇంకా ఎవరికైనా కాంట్రాస్ట్ కావాలనుకుంటే అలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇవి కొన్ని నాట్ వర్క్ వచ్చిన, థ్రెడ్ వర్క్తో వచ్చిన శారీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఇవైతే 14,000 అలా చెప్తున్నారండి. అండ్ మాకు ఈ బ్లాక్ శారీ అయితే చాలా నచ్చింది. ఇది కూడా మస్లిన్ సిల్కేనండి. అండ్ ఇక్కడ వచ్చిన ఈ కాయిన్స్ ఉన్నాయి కదా, ఇదేంటంటే హ్యాంగ్ అవ్వండి, థ్రెడ్ వీవింగ్లోనే దాంట్లోనే అంటే థ్రెడ్ మధ్యలో ఉంటుందన్నమాట కాయిన్. అది చాలా బాగుంది, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, బట్ మనం ఎట్లా కొంచెం బ్లౌజ్ అనేది బ్లాకే వేస్తాం కాబట్టి కొంచెం సెట్ అవుతుందన్నమాట. చూడండి కాయిన్ అయితే థ్రెడ్లోనే ఉంది, మనకు అసలు బయటికి ఏమీ కనిపించదు అనమాట. ఆ వీవింగ్ చూసారా ఎంత బాగుందో కదా వాళ్ళది, మొత్తం ఒక కాయిన్ దాంట్లో ఫిక్స్ అయిపోయి ఉంది. బాగుంది, ఇదైతే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, బట్ శారీ మాత్రం చాలా నచ్చింది మాకు కూడా. బట్ ఆ బ్లాక్ ఎవరి అంత ప్రిఫర్ చేయలేదు ఇంకా. అండ్ మేమైతే ఆ గ్రీన్ శారీ తీసుకున్నాము, చెప్పాను కదా ఇదైతే 6,500 అలా పడిందండి. అండ్ అక్కడే ఈ టస్సర్ శారీ చూస్తున్నాం అనమాట, ఇది కూడా బాగుంది. అండ్ హ్యాండ్ పెయింట్ చూసారు కదా, ఉమెన్ వచ్చేసి బాగుంది, ఇది కూడా ట్రైబల్ ఉమెన్ లాగా మొత్తం డీటెయిలింగ్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ ఇదే ఇంకొక స్టాల్ అండి, ఇక్కడ కూడా సేమ్ అలాంటి శారీసే చూసాము, కాయిన్స్ వచ్చేసినవి. అండ్ ఇక్కడ వాళ్ళకంటే ఇక్కడ కొంచెం ప్రైస్ అయితే తక్కువ చెప్పారు. బ్లాక్ శారీ 9,000 చెప్తే ఇక్కడ వీళ్ళు 8,000 అలా చెప్పారనమాట. మనం ఇంకా నెగోషియేట్ చేస్తే ఇంకా తగ్గొచ్చేమో. దీంట్లోనే కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి, పర్పుల్ ఉంది, ఇంకా వేరే కూడా కలర్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా బాగుంది, సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండి, కాయిన్స్ థ్రెడ్ వీవ్ చేసేసి అలా ఉంది. అండ్ దీంట్లోనే పింక్ ఉంది, ఇది అయితే లెనిన్ టిష్యూ అండి, లెనిన్ టిష్యూ. అండ్ కింద పళ్ళుకి మాత్రం జామ్దాని డిజైన్ వస్తుందన్నమాట. అండ్ బార్డర్ కూడా టెంపుల్ డిజైన్లా ఉంది. ఇదైతే 5,500 అలా చెప్పారు, ఇది కూడా బాగుంది. దీంట్లోనే ఓన్లీ లెనిన్ ఉంటే చూసాము, బట్ లేదంట వాళ్ళ దగ్గర. లెనిన్ టిష్యూస్ అయితే ఉన్నాయి విత్ జామ్దాని వచ్చేసి. ఈ పర్పుల్ ఇందాక చూపించాను కదా, ఇదైతే టస్సర్లే అండి, థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది. ఈ కలర్ చాలా బాగుంది కదా, అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందన్నమాట, ప్యూర్ లానే అనిపించింది మాకైతే. ఇది కూడా చాలా బాగుందండి. అండ్ ఈ జామ్దానివి అయితే మాకు ఇక్కడ ఈ స్టాల్లో అంతే మంచిగా ఏమి అనిపించలేదండి. వీళ్ళ దగ్గర కూడా ఎక్కువ కలెక్షన్ లేదు, ఒక 2-3 శారీస్ ఉన్నాయి. బట్ ఈ లెనిన్ టిష్యూవి ఇవి మాత్రం ఇక్కడ ఈ స్టాల్లోనే ఉన్నాయండి, ఇంకెవరి దగ్గర కనిపించలేదు. లెనిన్ టిష్యూకి ఇలా బార్డర్ వచ్చి ఉన్నాయి, అండ్ కొన్ని బార్డర్ లేకుండా కూడా సెల్ఫ్ ఉన్నాయన్నమాట. బట్ పళ్ళు వచ్చేసి జామ్దాని డిజైన్ వచ్చిందండి. ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అలా వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఈ శారీస్. అండ్ బెనారస్ కలెక్షన్ కూడా ఉందండి వీళ్ళ దగ్గర, ఇలా ఆర్గంజాలో జార్జెట్ డిజైన్స్ వచ్చి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవైతే లెనిన్ టిష్యూస్ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా.
వీళ్ళ స్టోర్ నేమ్ ఇదేనండి. అండ్ కలెక్షన్ అయితే పర్లేదండి, ప్రైసెస్ అయితే ఇంకొంచెం నెగోషియేట్ చేస్తే తగ్గొచ్చు వీళ్ళు కూడా. ఇవైతే 6000 అలా చెప్పారండి, నెగోషియేట్ చేశాక ఒక 3000కి అలా కూడా ఇస్తామని చెప్పారనమాట. సో మీరు ఎప్పుడైనా తీసుకోవాలంటే ఫస్ట్ అడిగి చూడండి, ఇచ్చే వాళ్ళైతే ఇస్తారు, ఇంకా ఇవ్వను అన్న వాళ్ళని అయితే ఇంకేం చేయలేము కదా. సో ఇదేనండి, నేనైతే అన్నీ కవర్ చేయలేదు, ఆల్రెడీ రిపీట్ అయిన స్టాల్సే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇలాంటి వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.